సీఎం చంద్రబాబు పాలన భేష్ అంటూ ప్రధాని మోదీ ప్రశంసించారు. ఏపీ తెలంగాణ ఎన్డీఏ ఎంపీలతో ప్రధాని మోదీ అల్పాహార విందు జరిగింది. ఈ సందర్భంగా పెట్టుబడులు కూడా ఏపీకి ఎక్కువగా వస్తున్నాయని ప్రధాని మోదీ తెలిపారు. అదే సమయంలో తెలంగాణ బీజేపీ ఎంపీలపై ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో బీజేపీ సరైన ప్రతిపక్ష పాత్ర పోషించలేకపోతున్నారు. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండాలని ఎంపీలకు మోదీ హితవు పలికారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందుబాటులోకి వచ్చారు. కృష్ణ, శంకరి, ఏపీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బీజేపీ ఎంపీలకు ప్రధాని మోదీ అల్పాహారం విధించారు. సుమారు అరగంట పాటు 15 మంది ఎంపీలతో మోదీ మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబుతో కలిసి ముందుకు సాగడం మంచి పరిణామం. అదేవిధంగా ఆయన పాలన కూడా బేసిక్గా ఉంది. పూర్తి సమన్వయంతో ముందుకెళ్తున్నారన్న రిపోర్ట్స్ అయితే మాకు వస్తున్నాయంటూ ప్రధాని చెప్పారు. పరిపాలనపై కూడా మంచి ఫీడ్బ్యాక్ వచ్చిందని ప్రధాని కితాబిచ్చారు. పెట్టుబడులు ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ వెళ్తున్నాయి. ఇది చాలా మంచి శుభపరిణామం. రాబోయే రోజుల్లో ఏపీ బాగా అభివృద్ధి చెందే అవకాశం ఉందని కూడా ఆయన కితాబిచ్చారు. ఇక జగన్ పార్టీని, వైసీపీ పార్టీని సోషల్ మీడియాలో ఆ పార్టీ చేస్తున్నటువంటి విమర్శలకి బీజేపీ కూడా బీజేపీ నేతలు ధీటుగా కౌంటర్ ఇవ్వాలని కూడా దిశానిర్దేశం చేశారు. తెలంగాణలో ఓవైసీ సోషల్ మీడియా కంటే బీజేపీ చాలా తక్కువగా ఉంది. బీజేపీ నేతలు ఎందుకు సోషల్ మీడియాలో అంత యాక్టివ్ గా ఉండటం లేదు, ప్రభుత్వ పథకాలను ప్రచారం చేయట్లేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అంతేకాకుండా తెలంగాణలో ఎదిగేందుకు అవకాశాలు ఉన్నాయి, కనీసం ప్రతిపక్ష పాత్ర కూడా సరిగ్గా పోషించడం లేదు అంటూ ఎంపీలపైన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మంచి టీములు పెట్టుకుని సోషల్ మీడియాలో ఏదైతే అధికార పార్టీకి సంబంధించినటువంటి విధానాలు కానీ వాటన్నిటిని ఎండగట్టడం, సమర్థవంతంగా సంపాదించినటువంటి విమర్శలను ఎదుర్కోవడం, వీటన్నిటికీ మీరు చేయాలి, మరి ఎందుకు చేయట్లేదని కూడా ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది. తెలంగాణలో పార్టీ పెరగడానికి ఉన్నటువంటి మంచి అవకాశం మీరు వదులుకుంటున్నారు. ఆ అవకాశాన్ని చేజిక్కించుకోవాలి, ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవడంలో విఫలం అవుతున్నారంటూ ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. జాతీయ పరిణామాలపై కూడా తెలుగు ఎంపీలు యాక్టివ్ గా ఉండాలి. మొన్న పుతిన్ వచ్చినప్పుడు, రష్యా అధ్యక్షుడు పుతిన్ వచ్చినప్పుడు జరిగినటువంటి ఒప్పందాలను మీ లోకల్ లాంగ్వేజ్ లో ప్రజలకు అర్థమయ్యేలాగా చెప్తే సోషల్ మీడియాలో బాగుంటుంది. సో ఆ విధంగా యాక్టివ్ గా ఉండండి, ప్రతిపక్ష పాత్ర పోషించండి. తెలంగాణలో పార్టీ అభివృద్ధి కూడా మీరు కృషి చేయాలి. మీరు ఉన్నటువంటి అవకాశాన్ని, తెలంగాణలో పార్టీ అధికారంలోకి రావడానికి మంచి అవకాశాలు ఉన్నాయి, కానీ మీరు ఆ అవకాశాలని చేజిక్కించుకోవడం లేదని స్వయంగా ప్రధాని ఎంపీలతో చెప్పినట్టుగా తెలుస్తుంది. ఇక అన్ని నియోజకవర్గాల్లో ఏదైతే 7 అసెంబ్లీ నియోజకవర్గాలని ఆ నియోజకవర్గాల్లో పర్యటించి జాతీయ పరిణామాలు కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని ప్రధాని ఎంపీలకు సూచించినట్టుగా తెలుస్తుంది. శంకర్, రైట్, థ్యాంక్ యూ కృష్ణ.